అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు కడప నగరంలో జరిగిన శ్రీరామ మహాశోభాయాత్ర వైభవోపేతంగా కొనసాగింది. ఉదయం నగర పరిధిలోని చిన్నచౌకు ఆంజనేయ స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు అయోధ్యలో ఇదే సమయానికి జరగబోవు మహా బృహత్తర కార్యక్రమానికి నాందిలో భాగమే కడపలో ఈ శోభాయాత్ర అద్భుతంగా జరుగుతుంది. చాలా అందరి అంచనా కంటే మించి జరుగుతున్నది. దీన్ని బట్టి అందరి యొక్క హృదయంలో ఉండే మాట ఇది రాముడు ధర్మము, అదే కాకుండా ధర్మ పాలన. దాన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ గారు కూడా అన్ని దేవాలయాలు అటు సౌత్ నార్త్ మన అనంతపురం కూడా రావడం జరిగింది. ఆయన యొక్క ఆలోచన కూడా రాముని పాలన ఇక్కడ జరగాల. మన ప్రపంచంలోనే మన భారతదేశము రామరాజ్యం కావాలా, ప్రపంచమే రామరాజ్యం కావాలా. అది మోడీ గారి యొక్క ఉద్దేశం. ఇది ప్రజలందరూ గుర్తించినారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని యాత్ర బాగా జరుగుతుంది. ఇది మరింత జరుగుతుంది. రేపు 24 ఎలక్షన్లలో కూడా ఉధృతంగా మారబోతున్నది. అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బేసికల్గా చాలా తప్పు చేస్తున్నారు. అసలు ఎందుకు వాళ్ళకు ఈ కుల వివేక్ష ఎందుకు, ఈ భేదభావం ఎందుకు? ఇది ఒకరి యొక్క కులం కాదు, ఇది హిందూ మతమే కాకుండా అన్ని మతాల సామరస్య కార్యక్రమం. అందరూ పాల్గొనాలా. రేపు బీజేపీ పార్టీని కూడా బలపరచాలా. కారణం కరసేవకులు పాపం చాలామంది ఇబ్బంది పడినారు. అసలు అద్భుతంగా ఉంది, అంచనా కంటే మించి ఉంది. ఇది ఇంకా దూరంగా జరిగే కొద్దీ మరింత ఉధృతంగా జరుగుతుంది కూడా, చాలా బాగా జరుగుతుంది. రేపు ఇదే టయానికి ప్రపంచవ్యాప్తంగా అందరు ఎవరి కొద్దీ వాళ్ళు ఇళ్లలో కానీ టెంపుల్ల దగ్గర కానీ వాళ్ళ యొక్క స్కూల్స్లో కానీ అన్ని చోట్ల జరిగే కార్యక్రమం. మీరు కూడా దాన్ని విస్తృతంగా ప్రచారం చేయమని కోరుతున్నాను. ఈరోజు అయోధ్య రామ మందిరం యొక్క ప్రారంభోత్సవం సందర్భంగా కడపలో శోభాయాత్ర అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. దీన్ని కడప నగరంలోని ప్రజలందరూ అన్ని మతాలు వర్గాల వారు దీన్ని ఆహ్వానిస్తున్నారు. ఈ విధంగా రాముడు చెప్పిన విధంగా సర్వమత సమ్మేళనంతో సర్వమత సహనంతో ముందుకెళ్లాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ శోభాయాత్ర ఈరోజు సాయంత్రం వరకు చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. కడపలోని ప్రజలందరూ దీన్ని ఒక ఐకమత్యంగా జరుపుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.